This video is for educational and informational purposes only. Please do your own research before applying. కేవీఎస్ మరియు నవోదయ విద్యాశాఖ నుంచి భారీగా 14,967 ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి ఈ రోజు నుంచే రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. ఎంటీఎస్, జూనియర్ అసిస్టెంట్, టీచింగ్ విభాగంలో, నాన్ టీచింగ్ విభాగంలో చాలా రకరకాల వేకెన్సీస్ ఉన్నవి. అన్నీ కలిపి 14,967 వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 35-40 వేల నుంచి 90 వేల వరకు జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా ఎలాంటి పరీక్ష లేకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సారు డైరెక్ట్ సర్టిఫికేట్లు చూసి ఎంపిక అయితే చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ 2025 ఇయర్కి సంబంధించి కేవీఎస్ మరియు ఎన్వీఎస్ దాంట్లో అంటే ఎన్వీఎస్ సంస్థల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. అదే వెబ్సైట్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో రిక్రూట్మెంట్ ఓవర్ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థలు కేవీఎస్ మరియు ఎన్వీఎస్ అంటే కేంద్రీయ విద్యాలయ సంగతన్, కేవీఎస్ అంటే ఎన్వీఎస్ అంటే నవోదయ విద్యాలయ సమితి. సో ఇందులో నాన్ టీచింగ్ మరియు టీచింగ్ వేకెన్సీస్ 14,967 ఉన్నవి. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. ఆల్ ఓవర్ ఇండియా మీరు పోస్టింగ్ కూడా పొందవచ్చు. సో ఇందులో వేకెన్సీస్ చూడండి. మీకు కేవీఎస్ దాంట్లో అయితేనేమో టోటల్ 9,126 వేకెన్సీస్ ఉన్నవి. అసిస్టెంట్ కమిషనర్, వైస్ ప్రిన్సిపల్, లైబ్రేరియను, నాన్ టీచింగ్ విభాగంలో అంటే ఎంటీఎస్, లైబ్రేరియన్ అలాంటివి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, టీజీటీ, ప్రైమరీ టీచర్, ఇలా రకరకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇచ్చారు, క్లియర్గా చూసుకోండి. తర్వాత ఎన్వీఎస్ దాంట్లోనేమో 5,841 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో కూడా మీకు టీజీటీలో, పీజీటీలో, నాన్ టీచింగ్లో ఉన్నవి, టీజీటీ థర్డ్ లాంగ్వేజ్, పీజీటీ మోడర్న్ ఇండియా లాంగ్వేజ్ అని చెప్పి, ప్రిన్సిపల్ అని చెప్పి, అసిస్టెంట్ కమిషనర్ అని చెప్పి, ఇలా రకరకాల వేకెన్సీస్ అయితే ఈ ఎన్వీఎస్లో కూడా ఉన్నవి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ల్యాబ్ అటెండెంట్ లేదా ఎంటీఎస్ లెవెల్కి అయితేనేమో లెవెల్ 1 ప్రకారం బేసిక్ పైన 18,000, జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్లో అయితేనేమో లెవెల్ 2 ప్రకారం బేసిక్ పైన 19,900, సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే లెవెల్ 4 ప్రకారం బేసిక్ పైన 25,500, ప్రైమరీ టీచర్ వేకెన్సీస్ లేదా ఏఎస్ఓ వేకెన్సీ అయితే లెవెల్ 6 ప్రకారం బేసిక్ పైన 35,400, టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి అయితేనేమో లెవెల్ 7 ప్రకారం బేసిక్ పైన 44,900, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి అయితేనేమో లెవెల్ 8 ప్రకారం బేసిక్ పైన 47,600, వైస్ ప్రిన్సిపల్కి అయితేనేమో లెవెల్ 10 ప్రకారం బేసిక్ పైన 56,100, అసిస్టెంట్ కమిషనర్ లేదా ప్రిన్సిపల్కి అయితేనేమో బేసిక్ పైన లెవెల్ 12 ప్రకారం బేసిక్ పైన 78,800 ఉంటుంది. ఇవన్నీ బేసిక్ పే మాత్రమే, సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు వస్తాయి కాబట్టి అడిషనల్గా చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నాన్ టీచింగ్ లేదా అడ్మినిస్ట్రేటివ్ వేకెన్సీస్కి, ప్రిన్సిపల్ లేదా అసిస్టెంట్ కమిషనర్ వేకెన్సీస్కి అయితే మాస్టర్స్తో పాటు బీఈడి ఇంకా సిగ్నిఫికెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 35 నుంచి 50 ఇయర్స్ పోస్టులను బట్టి వేరీ అవుతుంది. ప్రతి ఒక్కరికి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ 35 నుంచి 50 ఇయర్స్ వేరీ అవుతుంది ఈ గ్రూప్ ఏ వేకెన్సీస్కి. తర్వాత లైబ్రేరియన్ లేదా ఏఎస్ఓ వేకెన్సీస్కి అయితే డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఏఎస్ఓకి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ ఏజ్ ఉండాలి. తర్వాత జేఎస్ఓ లేదా అటెండెంట్ అంటే ఈ జేఎస్ఏ లేదా ఎస్ఎస్ఏ వేకెన్సీస్కి 12th లేదా డిగ్రీ ప్లస్ టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అలాగే ల్యాబ్ అటెండెంట్ లేదా ఎంటీఎస్ వేకెన్సీస్కి, ఈ ఎంటీఎస్ వేకెన్సీకి అయితే 10th పాస్ అయితే సరిపోతుంది, లేదా 12th పాస్ అయినా ఎలిజిబుల్ ఉంటారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం, జేఎస్ఏకి అయితేనేమో 27, అటెండెంట్ లెవెల్ పోస్టులకి అయితేనేమో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టీచింగ్ వేకెన్సీస్ అంటే ఈ పీజీటీ వేకెన్సీస్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఏజ్ ఉండాలి, 40 దాటకూడదు. మాస్టర్స్ ఇన్ సబ్జెక్ట్ అంటే రిలవెంట్ సబ్జెక్ట్తో పాటు బీడీ చేసి ఉండాలి.
తర్వాత టీజీటీ వేకెన్సీస్కి అయితేనేమో సేమ్ మినిమం 18 నుంచి మాక్సిమం 35 ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ ఆ సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్తో పాటు బీఈడీతో పాటు సీటెట్ పేపర్ 2 కూడా ఉండాలి. తర్వాత పీఆర్టీ వేకెన్సీస్కి అయితేనేమో మినిమం 18 నుంచి మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. 12తో పాటు ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇప్పటివరకు నేను చెప్పిన 10th నుంచి బీఈడీ డిఏడి అని చెప్పి డిఫరెంట్ మాస్టర్స్ చేసిన వాళ్ళకు రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నవి. సో ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ లేకున్నా సరే 10th అయితే పక్క ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఎంటీఎస్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. అలా మీ క్వాలిఫికేషన్ బట్టి పోస్టులు అయితే ఉంటాయి. డీటెయిల్గా చూసి ఎలిజిబిలిటీ ఉన్న పోస్టులకు అప్లికేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి టైర్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 మెయిన్స్ ఉంటుంది. రిలవెంట్ సబ్జెక్టు నుంచి ఉంటుంది. ఆబ్జెక్టివ్తో పాటు డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకు స్టేజ్ 3 ఉంటుంది. పోస్టులను బట్టి వేరే అవుతుంటే ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. పోస్టులను బట్టి టీచింగ్ పోస్టులకి గ్రూప్ ఏ వేకెన్సీస్కి మాత్రమే ఉంటుంది. కొన్ని పోస్టులకి అంటే జేఎస్ఓకి స్టెనోటైప్ వేకెన్సీస్కి అయితే స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇలాంటి ఎంటీఎస్ వాటికి అయితే ఎలాంటి స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం మీకు టైర్ 2ని ఇంకా ఇంటర్వ్యూని అప్లికబుల్ అయితే ఇంటర్వ్యూని కన్సిడర్ చేస్తారు. ఇంటర్వ్యూ లేని పోస్టులకి ఓన్లీ టైర్ 2నే బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ క్వాలిఫైయింగ్ నేచర్ టైర్ 1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జనరల్ రీజనింగ్ నుంచి న్యూమరికల్ ఎబిలిటీ నుంచి బేసిక్ కంప్యూటర్ లిటరసీ నుంచి 20 క్వశ్చన్స్ 60 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంపిటెన్సీ నుంచి 10 క్వశ్చన్స్. మోడర్న్ ఇండియా లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్. టోటల్ 100 క్వశ్చన్స్ 300 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ కూడా మీకు 1/3 అలా ఉంటుంది. డ్యూరేషన్ అయితే మీకు 2 hours ఇస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ టైర్ 2 చూడండి. టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. మీకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ ఏమో 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. డిస్క్రిప్టివ్ టైప్ ఏమో 10 క్వశ్చన్స్ 40 మార్క్స్. 2.5 hours టైం ఇస్తారు. 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే 0.25 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు 4 తప్పు పెడితే ఒక రైట్ పెట్టడం కూడా తప్పు అయిపోతుంది. ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్ చూడండి. మీకు 14th November నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 4th December వరకు ఉంటుంది. అండ్ మీకు ఫీ కూడా మీరు 14th November నుంచి 4th December వరకు చేసుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్కి కానీ క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి December 4th ఉంటుంది. అంటే ఆ డేట్ లోపు మీకు వాళ్ళు ఇచ్చిన ఏజ్ లిమిట్స్ అనేటివి కంప్లీట్ అయి ఉండాలి. అంటే మినిమం 18 నుంచి కానీ మ్యాక్సిమం ఏజ్ కూడా December 4th వరకు ఉంటుంది కట్ ఆఫ్ డేట్. క్వాలిఫికేషన్ కూడా December 4th ఉంటుంది. అంటే ఆ డేట్ లోపు మీ క్వాలిఫికేషన్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. పోస్ట్ అని బట్టి కేటగిరీని బట్టి వేరే అవుతుంది. ఫస్ట్ SC ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామ్ ఫీ లేదు, కానీ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి 500 రూపీస్ ఉంటుంది. అంటే ఈ SC ST వీళ్ళైతే ఖచ్చితంగా 500 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళలో గ్రూప్ ఏ వేకెన్సీస్కి అయితేనేమో ఎగ్జామ్ ఫీజు ఏమో 2300, ప్రాసెసింగ్ ఫీ 500. గ్రూప్ బి వేకెన్సీస్కి అయితే ఎగ్జామ్ ఫీజు 1500, ప్రాసెసింగ్ ఫీ 500. గ్రూప్ సి వేకెన్సీస్కి అయితేనేమో ఎగ్జామ్ ఫీ 1200, ప్రాసెసింగ్ ఫీ 500. సో ఇలా మీకు ఎగ్జామ్ ఫీ సపరేట్గా, ప్రాసెసింగ్ ఫీ సపరేట్గా పోస్టులను బట్టి తీసుకుంటున్నారు. కేటగిరీని బట్టి కూడా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్స్లో మీరు ఏదో ఒక వెబ్సైట్కి వెళ్ళాలి. cbse.gov.in కానీ, లేదంటే kvs sangathan.nic.in కానీ, లేదంటే navodaya.gov.in ఈ 3 వెబ్సైట్స్లో దేనికైనా వస్తుంది. లింక్స్ అన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తాయి. అవే లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయిపోవాలి. లాగిన్ ఐడి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోయాక మీ డీటెయిల్స్ మొత్తం ప్రాపర్గా అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసుకొని ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేశాక మీ అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి పోస్ట్ని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. పే చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అప్డేట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఎగ్జామినేషన్ సర్వీసెస్.nic.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన నవోదయ విద్యాలయ సమితి అని చెప్పి కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ మీకు ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ దగ్గర క్లిక్ చేసుకొని అప్లై చేసుకోండి. లేదా అకౌంట్ లేదనుకో న్యూ రిజిస్ట్రేషన్ అనుకో దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. థర్డ్ స్టెప్లో కేటగిరీ పోస్ట్ని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మీకు తర్వాత టైర్ 2 టైర్ 3 అన్ని స్టెప్ వైజ్గా కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన ఒకటి అంటే KVS ఒకటి, NVS నవోదయ విద్యాలయ సమితి వాళ్ళైతే 2025 ఇయర్కి సంబంధించి
టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో 14,900కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.